ఒకప్పుడు స్వర్ణంగా వెలిగిన మహానగరం. ఆ నగరాన్ని తానే నిర్మించుకున్న దేవుడు శ్రీకృష్ణుడు. ఆయన జీవితం ముగిసిన తర్వాత ఆ నగరం మొత్తం సముద్రంలో మునిగిపోయిందట. మరి ఇది కేవలం పురాణమా లేక నిజంగా సముద్రంలో మాయమైన మానవ నాగరికత? మోహిత్ మీడియా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది ద్వారకానే మాయానగరం గురించి. భాగవతం, మహాభారతం, హర్షచరితం వంటి గ్రంథాల్లో చెప్పబడిన అద్భుత నగరం. శ్రీకృష్ణుడు మధురను విడిచి సముద్ర తీరాన నిర్మించిన రాజధాని ద్వారక. ఒక్కసారి ఊహించండి, సముద్రానికి ఆనుకుని ఉన్న నగరం, బంగారంతో నిర్మించిన మినార్లు, రత్నాలతో అలంకరించిన వీధులు, ముత్యాలతో నిండిన తోటలు. ఇది కేవలం కథలా అనిపించొచ్చు, కానీ దీని వెనుక నిజం తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. 1988లో గుజరాత్ తీరాన జరిగిన ఓ సాధారణ సముద్ర పరిశోధన. కానీ అప్పుడు శాస్త్రవేత్తలు కనుగొన్నది సముద్రం లోపల వీధులా కనిపించే నిర్మాణాలు. తరువాత 2001లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ పూర్తి డైవింగ్ చేసింది. 30 మీటర్ల లోతులో గోడలు, ఆర్చ్లు, రాళ్ల నిర్మాణాలు, పురాతన పాత్రలు, చెక్కిన స్తంభాలు, ఇవన్నీ 9500 సంవత్సరాల క్రితం నాటి నాగరికతను చూపిస్తున్నాయట. పురాణాల్లో చెప్పిన నగరమే శాస్త్రవేత్తలతో బయటపడుతుందంటే ఇది నిజంగా మిస్టరీనే. విశ్వకర్మ స్వయంగా నిర్మించిన నగరం. శ్రీకృష్ణుడు ఉండే ప్రాంతాన్ని సముద్రదేవుడు ఇచ్చాడట. కానీ కృష్ణుడు భూమిని వదిలిన వెంటనే ఆ నగరాన్ని సముద్రదేవుడు తిరిగి తనలోకి తీసుకున్నాడట. ఈ కథను నమ్మలేని వారికి ద్వారకలో ఉన్న పురాతన దేవాలయాలు, శివాలయాలు, రుక్మిణీదేవి మందిరం ఇవే సాక్ష్యాలు. ఇదంతా మాయనా లేక మానవ చరిత్రనా? మనమందరం విన్న అట్లాంటిస్ మాయానగరం నిజానికి ఇది భారతదేశంలోనే ఉన్న నిజమైన ద్వారక. ఇప్పటికీ శాస్త్రవేత్తలు కొత్త ఆధారాలు వెతుకుతున్నారు. 3D సోనా స్కానింగ్ తో సముద్రం లోపల పూర్వ నాగరికతలు బయటపడుతున్నాయి. అంటే ఖచ్చితమైన మానవ చరిత్ర ఎప్పుడు మొదలైందో మనకే తెలియదు. అసలు సివిలైజ్డ్ సొసైటీ మనం ఊహించిన దానికంటే వేల ఏళ్ల ముందే ఉండిపోయి ఉండవచ్చు. చివరిగా ఒక ప్రశ్న, ఇప్పుడు మీరే చెప్పండి, ఇది మతపరమైన కథనా లేక శాస్త్రవేత్తల చేతివాటుతో వెలుగు చూస్తున్న నిజమైన చరిత్రనా? ఇంకా ఇలాంటి రహస్యాలు తెలుసుకోవాలంటే మోహిత్ మీడియా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తప్పక చెప్పండి. జై శ్రీకృష్ణ.